హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్. మీరేంటి మేడం సడన్ గా ఇలా వచ్చారు? పైగా ఫైల్స్ తో వచ్చారు. ఈ చుట్టుపక్కల ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారా? ఈ ఏరియాలో కట్టాలనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ కాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను. ఆహా. శ్రీకర్ అవనీలతో పనుండి వచ్చాను. ఫోన్ చేస్తే అయిపోయి ఉండేది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీరంతా మీ అమ్మగారి గురించి అలాగే ఊరి సమస్య గురించి వచ్చారు కదా, మీ అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనే వచ్చేసాను. వాళ్ళు ఇంట్లో ఉన్నారా, బయటికి వెళ్ళారా? ఉన్నారు మేడం, లోపలే ఉన్నారు. రే శ్రీకర్, శ్రీకర్ తొందరగా రండిరా. ఇదిగా వచ్చేసారు. ఏం లేదు మేడం, మిమ్మల్ని చూసి షాక్ అయిపోయారు అంతే. ఇక్కడికి వచ్చారేంటి? మీరు మీ పర్సనల్ పని మీద ఇక్కడికి వచ్చారని తెలిసిందే. మీకు ఫోన్ చేసి రమ్మన్నా మీ రీజన్స్ మీరు చెప్తారు. అందుకే కంపెనీ ప్రాజెక్ట్ మీద నేనే మీ దగ్గరికి వచ్చేసాను. ఆఫీస్కి సంబంధించి చాలా పెండింగ్ వర్క్ ఉంది. అలాగే మనం టేకప్ చేయాల్సిన కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. ప్రాజెక్ట్ వర్క్ గురించి మీరు ఎంత దూరం రావాల్సిన అవసరమే ఉంది? వీడియో కాల్లో మాట్లాడుకునే వాళ్ళం. ఇక్కడి నుంచే వర్క్ చేసి ప్రాజెక్ట్ పంపించి ఉండేవాళ్ళం. మీరు బయలుదేరండి, మా వర్క్ చూసుకొని వీలైనంత తొందరగా వస్తాం. మీతో మాట్లాడి మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాను. మా పర్సనల్ విషయం మీద వచ్చాం, ఇప్పుడు రావడం కుదరదు. మీ వర్క్ మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు నా వర్క్ నాకు కూడా ఇంపార్టెంటే కదా. రే, బాస్తో మాట్లాడేటప్పుడు ఏంట్రా బలుపు? ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దన్నయ్య. మీరు బయలుదేరండి. నేను వెళ్ళి ఏం చేయగలను? కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ పిల్లర్స్ లేకుండా నేనేం చేయలేను. చూడమ్మా, ప్రస్తుతం మా ఇంటి పరిస్థితులు బాగలేవు. దయచేసి నువ్వు అర్థం చేసుకుని వెళ్ళిపో. మా వాళ్ళు తర్వాత వస్తారు. ఓ పని చేద్దాం అంకుల్, నేను కూడా ఇక్కడే ఉంటాను. అవని వాళ్లకు ఖాళీగా ఉన్న సమయంలో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాను. ఆహాహా. ప్రజల బతికే పాలనలాగా మేడమే ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చింది. మాయ మేడం మంచిది కాబట్టి ఇంత అవకాశం ఇస్తుంది. మరొకరు అయింటే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి పీకి అవతల పడేసి ఉండేవాళ్ళు. అందులో అనుమానమే లేదు. ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు. జాబ్ నుంచి తీసేస్తే తీసేసుకోవచ్చు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు ఈ ఉద్యోగాలు మీకు ఎంత అవసరమో మర్చిపోయారా? ఇప్పుడు తలపొగరుతో మాట్లాడుతున్నావు. మిమ్మల్ని జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా, మీరు సైలెంట్గా ఉండండి. మాయ మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవి ప్రూవ్ అయితే గనుక మేమే జాబ్ నుంచి మానేస్తాం, సంగతి తేలుస్తాం. శ్రీకర్, నువ్వెందుకురా తొందరపడ్డాం? కూల్గా ఉండు. మాయ వెళ్ళిపోతే నేను కూల్గానే ఉంటాను. బావా ఉండని. ఏంటి? ఉండని అంటున్నాను. ఎందుకు? నువ్వింకేం మాట్లాడుకో, నేను మాట్లాడుతాను. నువ్వు సైలెంట్గా ఉండు. మాయా, నువ్విక్కడ ఉండడంలో నాకేం అభ్యంతరం లేదు. ఖాళీ సమయంలో కాదు, కొంత సమయం కేటాయించుకుని ఆఫీస్ వర్క్ చేసుకుందాం, సరేనా? మాకు ఫుడ్ పెట్టేది ఉద్యోగమే కాబట్టి మేము రెస్పెక్ట్ చేయాలి. సో మనం కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేసుకుందాం, ఏం పర్వాలేదు. అది కాదవని నేను. బావా ఇంకేమీ మాట్లాడొద్దు. మనం మన జాబ్స్ మానేసేంత వరకు మన జాబ్స్ పట్ల మనకు బాధ్యత ఉండాలి. అందులో తప్పేం లేదు. యు ఆర్ గ్రేట్ అవని. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు, నిజాయితీగా ఉంటావు. అందుకే నువ్వు అందరికీ నచ్చుతావు, నాకు కూడా. మీరు పోట్లాడడానికి వచ్చారు అనుకున్నాను, ఇలా పొగుడుతూ మాట్లాడతాను అనుకోలేదు. అవని ఎలాంటి వాళ్ళనైనా తన వాక్చాతుర్యంతో మార్చేయగలదు. అవని మల్టీ టాస్కింగ్ చేయడంలో ఎంతో నైపుణ్యం గలది. అందుకే నా ప్రపోజల్ని అంగీకరించింది. ఒప్పుకున్నందుకు, ఒప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అవని. అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఆంటీ గారి విషయం ఎంతవరకు వచ్చింది? ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలేండి. అప్పుడు అందరూ బయటకొస్తారు. నువ్వు ఏది మొదలుపెట్టినా దాని అంత చూసే వరకు ఆగవని అందరికీ తెలుసు. నువ్వు అనుకున్నది సాధించాలని, ఆంటీ గారు క్షేమంగా మన ముందుకు రావాలని
నేను బాటమ్ ఆఫ్ మై హార్ట్ కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అవని. థ్యాంక్ యూ. ఈ మాటలు ఇలాగే గుర్తుంచుకోండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మన మధ్య 2 వారాల శపథం ఒకటి జరిగింది కదా, అందులో కొన్ని రోజులు గడిచిపోయాయి. తొందరలో దాని గురించి మాట్లాడుకుందాం. ష్యూర్ ష్యూర్. మీకు రూమ్ చూపిస్తాను, రండి. అమ్మా, అక్షయ గొంతు కదా, ఎటు నుంచి పిలుస్తుంది? ఎక్కడుంది? అదిగో అక్కడుంది. ఏమైంది మాయా, అలా చూస్తుండిపోయావు? ఏం లేదక్క, అక్షయ్ ఉండవలసిన ప్లేస్ లో అర్చన ఉందేంటని మేడంకి షాక్ తో మాటలు లేకుండా అయిపోయింది. అంతే కదా మేడం? అర్చన ఎలా వచ్చింది? అక్షయని కదా నువ్వు ఈ ఊరికి తీసుకొచ్చావు. అక్షయ ఎక్కడుంది? కంగారు పడకండి మాయా మేడం, నేను క్లారిటీ ఇస్తాను. నేను అక్షయను, నేనే అర్చనను. అక్షయ్గా ఉన్న నన్ను అమ్మే అర్చనగా మార్చేసింది. ఎందుకు మార్చింది? ఎందుకంటే ఈ ఊరిలో దుష్ట శక్తి ఉంది కదా, దాని నుంచి నాకు ఎలాంటి ప్రమాదం కలగకూడదు అంటే నేను ఈ రూపంలోనే ఉండాలని తాళపత్రాలలో రాసుంది. అందుకే అలా చేసింది. పూజలు కఠినమైన దీక్షలు చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మార్చుకుంటున్నారు. నీకు కూడా ఈ విషయాలన్నీ తెలియడం మంచిదేలే. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోవడానికి ఉంటుంది. నేనెవరికి చెప్తాను? ఏమో, నీకు కావలసిన వారు, అత్యంత ఆప్తులు ఎవరైనా ఉంటే చెప్పుకుంటావు కదా. ఇటువంటి విషయాలు నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేను. అంత అవసరం లేదు కూడా. ఏమో, ఎవరికి తెలుసు? నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నావు. అయినా పర్లేదు. నేనైతే మనస్ఫూర్తిగా ఏం చెప్తున్నాను అంటే, ఊరి కోసం, మీ అత్తయ్య కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కాబట్టి నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఆ దుష్టశక్తి వీలైనంత తొందరగా దొరికిపోతే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. నీ మంచి మనసుతో అన్నావు కాబట్టి అలాగే జరుగుతుంది. ఓకే అవని, ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఏ రూమ్లో ఉండాలి? అదిగో ఆ రూమ్లో ఉండు. బాగా రెస్ట్ తీసుకో. మనం కంపెనీ వర్క్ రేపటి నుంచి మొదలు పెడదాం. అవని, నువ్వు వెళ్ళరా. అమ్మా అక్షయ, ఎక్కడికి వెళ్ళావు? ఊరికే అలా బయటికి వెళ్ళాను తాతయ్య. పరిస్థితులు బాలేవని తెలుసు కదమ్మా, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు. సరే తాతయ్య. ఇలా రామ్మా.